ఏదన్నా చిన్న చిన్న సమస్యలు జరుగుతుంటాయి, పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. కానీ దానికి వెనపడకుండా తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చిన తెలంగాణ మనందరిది, మన బాధ్యత ఉన్నది కనుక ఏ అనుమానం లేకుండా రేపు రావాలి. మీ అందరినీ కాపాడుతున్న బాధ్యత పార్టీ మీద ఉన్నది. గౌరవ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కూడా తన సందేశం మనం మాట్లాడుతుంటే చెప్పారు, పార్టీని రేపు పూర్వవైభవం తీసుకొస్తాం. మళ్ళీ స్టేజ్గా ఏదో కొన్ని సీట్లు తక్కువ చెప్తే మాత్రాన పార్టీ జరిగిన నష్టం లేదు. ఆ పార్టీని మనం ఏ విధంగా కూడా తీసుకుపోవాలనో ఆ విధంగా తీసుకుపోవడం కోసం ప్రణాళిక చేసి రేపు కేటీఆర్ గారు మొదలుపెట్టి రేపటి నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే జిల్లా తిరగడానికి బయలుదేరి కనుక మన జిల్లానే జగిత్యాల జిల్లాలో మొదటిసారి అవకాశం తీసుకున్నాం. తప్పక మీరు అందరూ కదిలి రావాలని చెప్పి కార్యకర్తలందరినీ కూడా కోరుతున్నాం. మీ అందరికీ నా యొక్క నమస్కారం. అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి పార్టీ నాయకులలో కార్యకర్తలలో పూర్తి స్థాయిలో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేస్తూ మళ్ళీ ముందుకు సాగడం కోసం అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి పార్టీ ప్రక్షాళన కోసం. అందులో భాగంగానే రేపు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొట్టమొదటిగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా తెలంగాణ కోసం అనేక సంవత్సరాలు పాటుపడ్డటువంటి ఉద్యమకారులు, కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ వాదులందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని రేపు నిర్వహించబోతా ఉన్నాం. ఈ సమావేశానికి తప్పకుండా ఈ 3 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి జగిత్యాల, కోరుట్ల, ధర్మపురితో పాటు వేములవాడ, చొప్పదానికి సంబంధించినటువంటి 2 మండలాలు కూడా ఈ జిల్లాలో ఉండడం వల్ల మొత్తంగా 18 మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు ఈ సమావేశానికి హాజరు కాబోతూ ఉన్నారు. మొదటి సమావేశం కాబట్టి అనేక విషయాలు కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ పునర్నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోగలుగుతామో చాలా నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోవడం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా నాయకులను, కార్యకర్తలను మనోవేదనకు గురి చేస్తున్నప్పటికీ కూడా పార్టీ అనేటువంటిది సముద్రం. ఈ పార్టీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. కొంతమంది నాయకులు వ్యక్తులుగా వస్తుంటారు, వాళ్ళ అవసరాల కోసం వస్తుంటారు, వెళుతుంటారు. కానీ ఈ నావ మాత్రం ఆగేది కాదు, ఈ ప్రయాణం ఆగేది కాదు. మళ్ళీ కొత్త నూతన ఉత్సాహంతో అనేక మంది ఉత్సాహవంతమైనటువంటి నాయకులు, కార్యకర్తలతో పార్టీని కొనసాగించడం అనేటువంటి జరుగుతుంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది ఏదో మామూలుగా గాలికి వచ్చి పెట్టినటువంటి పార్టీ కాదు. ఒక ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం యొక్క కాజ్ కోసం ఏర్పడినటువంటి పార్టీ, ఒక నియమ నిబంధనలు కలిగినటువంటి పార్టీ, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాదు, సాధించిన తెలంగాణను 60 సంవత్సరాలు అధోగతి చేసినటువంటి ఆనాటి పాలకులకు నీటుగా మన రాష్ట్రం మనకుంటే నిజంగా ప్రజలకు చేయగలిగినటువంటి ప్రభుత్వం గొప్పగా చేయగలిగినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఏ విధంగా ఉపయోగించవచ్చో
మరీ ముఖ్యంగా ఇది ఒక టైలెంట్ ప్రాంతం, ఎత్తు ప్రాంతం. తెలంగాణ అంటేనే కరువు ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అంటేనే నీళ్లు లేనటువంటి ప్రాంతం అని ఆనాడు చెప్పుకున్నటువంటి మాటలకు భిన్నంగా 10 సంవత్సరాల కాలంలో మరి అనేక ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మొత్తం రాష్ట్ర నలుమూలన నీళ్ళని తీసుకొచ్చి ఇచ్చినటువంటి ప్రభుత్వం. పేదవర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రత్యక్షంగా లక్షల మంది కుటుంబాలకు మరి వారికి ఆర్థికంగా సహకరించినటువంటి ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలలో కొత్త ఒరవడి సృష్టించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవన్నీ ప్రజల్లో చెరగని ముద్రలాగా ఉన్నాయి. ఎప్పటికైనా తప్పకుండా కేసీఆర్ గుర్తుకు వస్తూనే ఉంటారు, అడుగడుగున అనుమానమున. అదేవిధంగా నాడు తెలంగాణ ఉద్యమమే జరగకపోతే, తెలంగాణ రాష్ట్రమే రాకపోతే మరి ఈరోజు ఇంత గొప్పగా డెవలప్మెంట్ జరిగేదా ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొనసాగేటివా? ఆంధ్ర పాలకుల పెత్తనం కింద అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లే ఉండే వాళ్ళం. మరి అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరుకొని పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఇది ఎవరో మాటలు చెప్పినట్టుగా గాలి పోతుందని అనుకుంటే చాలా తప్పు. ఇట్లా చాలా సందర్భాలలో ఆనాటి ఉద్యమ కాలంలో కూడా చాలామంది మాట్లాడారు. కానీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక బలమైనటువంటి శక్తిగా మళ్ళీ ఒక ఉప్పెనలాగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల మనసును గెలుచుకునేటువంటి ప్రయత్నంలో మేము ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా, ప్రజలకు ఎక్కడ అవసరం వచ్చినా, అదేవిధంగా ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, లేదంటే కార్యకర్తల మీద దౌర్జన్యకాండ జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షమవుతుంది. దానికోసం మా కార్యకర్తలకు, నాయకులకు ధైర్యం చెప్పడం కోసం, వాళ్ళ ధైర్యాన్ని పెంచడం కోసం, అదేవిధంగా మరి ఒక మంచి మూమెంట్ లాగానే మళ్ళీ పార్టీ ఆర్గనైజేషన్ తీసుకుపోవడం కోసం మొట్టమొదటి సమావేశాన్ని జగిత్యాల జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషం. మరి మాకు కేటీఆర్ గారే స్వయంగా ఇక్కడికి రావడం అనేటువంటిది కూడా సంతోషం. వారికి మరి జిల్లా పక్షాన, జిల్లా అధ్యక్షుల గారి పక్షాన, వేదిక మీద నాయకుల పక్షాన స్వాగతం తెలియజేస్తూ మరి ఈ సమావేశాన్ని చాలా గొప్పగా నిర్వహించడం కోసం నాయకులు, కార్యకర్తలు, మండల శాఖ అధ్యక్షులు, మా ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. గతంలో అంటే ఇది అర్ధరహితమైనటువంటి విషయము. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు వీళ్ళు చెప్పే తీరే నిజమైతే, వీళ్ళు చెప్పే విధానమే నిజమైతే దేశంలో ఏ ఒక్క పార్టీలు కూడా ఉండవు. పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయి. కొంతకాలం అధికారం ఉన్నప్పుడు మనం ఎంత గొప్పగా చేసినాం అనేది విషయం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలకు అందరు పోతేనే అభివృద్ధి జరుగుతుందనేటువంటిది అది ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం. దాన్ని అసలు బేస్లెస్ ఆర్గ్యుమెంట్. కాబట్టి మేము మన నిజంగానే 10 సంవత్సరాల పాటు అభివృద్ధి చేయలేము. ఇప్పుడు అప్పుడు తీసుకొచ్చిన జీవోలు అమలు పరిస్తే చాలు. ఇప్పుడు పోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, ముందు ఆ పని చేయండి. ఇంకా కొత్త నిధులు తీసుకొచ్చిన సంగతి పక్కకు పెట్టి ఇదివరకు ఇచ్చినటువంటి జీవోలు, ఇచ్చినటువంటి ఏవైతే ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చి అవి చేసినాక మీరు కొత్త వాటి కోసం ప్రయత్నం చేస్తే అర్థం ఉంటుంది. మీడియాకు తెలియజేస్తూ 1 జూలై రోజున ఉదయం 10-11 గంటల ప్రాంతంలో జగిత్యాలటువంటి పెద్దనాయ కళ్యాణ మండపంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం పెద్దల సాగరణ అధ్యక్షత జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు, అతనైనటువంటి గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారు వచ్చిన సందర్భంగా మేమందరం ఈరోజు జగిత్యాల కాన్స్టిట్యున్సీ వరకు సన్నక సమావేశం నిర్వహించుకున్నాం. తర్వాత జిల్లా పరంగా పెద్దల సమక్షంలో పత్రికా సమావేశం నిర్వహించుకున్న సందర్భంగా అందరూ చేసేటువంటి విజ్ఞప్తి, 14 సంవత్సరాల ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి పార్టీ నేను ప్రభుత్వ అధికారం కోల్పోయినా కానీ 30 సభ్యులతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి పరిస్థితి. ఇన్నేళ్ళ అనుభవంతో
ప్రధాన పక్షాలు ఉండాలని చెప్పని ప్రజాకోణంలో పనిచేయాలని ప్రజల సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రజా ఉద్యమాలు ముందుకెళ్లాలని చెప్పిన పెద్ద కేసీఆర్ గారి ఒక భావన ఉన్నటువంటి సమయంలో కొందరు పార్టీ పరంగా ఎన్నికైనటువంటి జగిత్యాల లాంటి సభ్యులు పార్టీ మారినంత మాత్రాన పార్టీ బలహీనపడే పరిస్థితి లేదు. పార్టీలో ఉండేటువంటి యువ నాయకత్వాన్ని మరింత మేలుకల్లా తీర్చిదిద్దే విధంగా కార్యక్రమానికి కార్యముఖం కావాలని చెప్పని దానిలో భాగంగా జగిత్యాల జిల్లాకు మొట్టమొదటిసారి వస్తున్నటువంటి కేటీఆర్ గారికి పెద్ద ఎత్తున మనందరం ఆహ్వానం పలికి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి ప్రజల పక్షాన్ని అధికార పక్షాన్ని అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానానికి అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పని కార్యకర్తలకు ఉండేటువంటి సాధక బాధకాలలో మేమందరం మీకు అండగా ఉంటామని చెప్పని ప్రజల పక్షాన్ని ఉండేటువంటి వాళ్ళకే తిరిగి అవకాశాలు వస్తుంటాయి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మన పార్టీని పటిష్టపరుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం నిరంతరం పాటుపడుతూ ప్రజల ప్రేమాభిమానంతో తిరిగి మళ్ళీ అధికారవడానికి కృషి చేద్దామని చెప్పని ముందుగా చేయటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ అందరికీ గొప్ప అవకాశం వచ్చే విధంగా జరుగుతున్నటువంటి సమావేశంలో దిశ చేయబడుతుంది కనుక అందరూ వచ్చేసి ఆ కార్యక్రమం జరుగుతుందని విజ్ఞప్తి చెప్పినట్టుగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు మళ్ళీ పునర్వైభవం వస్తుంది. తప్పకుండా కూడా కష్టాలు ఇవాళ కష్టం ఉంటుంది, రేపు మళ్ళీ సుఖం ఉంటుంది. అన్నీ కూడా మామూలే. కాకపోతే కార్యకర్తలే పార్టీకి పట్టుకోవాలి. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది, పార్టీకి కార్యకర్తలు అండగా ఉంటుంది. లీడర్లు వస్తుంటారు పోతుంటారు అనే ఒక అధ్యక్షుల వారి యొక్క వాయిస్ ఉంటుందా. దాంతో ఇంకా చాలా ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంతో జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మారుతున్న పరిణామాల దృష్ట్యా మరి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అధ్యక్షులు విద్యాసాగరరావు గారు కానీ ఈశ్వరన్న కానీ రమణన్న కానీ మేమందరం కూడా ఇప్పుడు కష్టకాలంలో పార్టీతోటి ఎవరైతే అండగా ఉంటారో తప్పకుండా రాబోయే రోజులలో వారికే పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి రేపటి నాడు సోమవారం రోజు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మరి జైత్యాల జిల్లాకు పద్మనాయక్ కళ్యాణ మండపంకు రేపు 11 గంటలకు విచ్చేస్తున్నారు. కాబట్టి జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలందరూ కూడా పార్టీ అంటే కష్టపడే కార్యకర్తలు అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ సమావేశంలో పాల్పంచుకొని మనం అందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ ఉద్యమ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ ఏ కష్టమున్నా నష్టమున్నా ప్రతి ఒక్క కార్యకర్తకు పెద్దలందరూ మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ రేపు